నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ వలపు బాణం ఎపిసోడ్ 12. మీ మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నెమ్మదిగా వంగి వర్షిని చెయ్యి మీద చెయ్యి వేశాడు సుమంత్. సలసలా మరిగిపోతుంది. గాయాల నొప్పి వలన, మనసు వేదన వలన ఆమెకు ఆ జ్వరం వచ్చిందనిపించింది. సుమంత్ బాధగా చూశాడు. పచ్చని ముఖం జ్వర తీవ్రతకు ఎర్రబడింది. అయినా ఆ ముఖం చాలా అందంగా ఉంది. ఆమె మీద జరిగిన అత్యాచారానికి గుర్తుగా ఆమె బుగ్గల పంటిఘాట్లు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. తనకు జరిగిన అన్యాయానికే ఆమె కుమిలిపోతుంది. పైగా ఎవరైనా చిన్నచూపు చూస్తున్నారనిపిస్తే అవమానం భరించరానిదిగా అనిపిస్తుంది. ఆమెకి సమయంలో జాలి, సానుభూతి ఎంతో అవసరం. నేనేం చేశాను? నిర్దాక్షిణ్యంగా కసిరాను అని తనని తానే తిట్టుకుంటూ కిందకొచ్చి డాక్టర్ అరవింద్కి ఫోన్ చేశాడు సుమంత్. కాసేపటికొచ్చాడు డాక్టర్. వర్షిని ముఖం మీద గాయాలు చూసి, ఎలా తాకాయవి అని అడిగాడు సందేహంగా. ఉదయం జరిగిన సంఘటన చెప్పక తప్పలేదు సుమంత్కి. ఏంటి సుమంత్, మరి ఇలా చేస్తున్నావు? ఆడగాలి తగలగానే వ్రతభంగం అవుతుందని భయపడ్డావా? నాకు అలాంటి భయమేం లేదు. నా మీద నాకు నమ్మకం ఉంది. మరేంటి నువ్వు చేసింది? సంస్కారం, మానవత్వం ఉన్నవాళ్ళు చేయాల్సిన పనేనా? ముందే ఆమె దెబ్బతిన్న మనిషి. ఆమెకి ఎంత సానుభూతి కావాలి ఇప్పుడు? అలా మాటలతో ఇంకా బాధ పెట్టొచ్చా? జరిగిన దానికి నేను బాధపడుతున్నాను డాక్టర్. మరోసారి నా వల్ల ఇలా జరగదు. డాక్టర్ ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ రాసిచ్చి వెళ్ళిపోయాడు. సుమన్ సర్వెంట్తో టాబ్లెట్స్ తెప్పించి టాబ్లెట్స్తో పాటు ఇడ్లీ తీసుకెళ్లాడు వర్షిని దగ్గరికి. నైనిక, కాస్త తిని టాబ్లెట్స్ వేసుకో. నాకు తినాలని లేదు. టాబ్లెట్స్ అక్కడ పెట్టండి, తర్వాత వేసుకుంటాను. నా గురించి మీరు శ్రమ తీసుకోకండి అంది నీరసంగా. ఇందులో శ్రమే ఉంది, గెటప్ సుమన్ అనడంతో మెల్లిగా లేచి కూర్చొని అయిష్టంగానే తిని టాబ్లెట్స్ వేసుకుని పడుకుంది. కాసేపటికొచ్చిన హేమంత్ వర్షినికి ఫీవర్ వచ్చిందని సుమన్ చెప్పడంతో చూడ్డానికి వెళ్ళాడు. పీక్కుపోయిన మొహంతో నీరసంగా మగతగా పడుకుని ఉన్న తనని చూసి జాలి వేసింది హేమంత్కి. సుమన్, ఆ అమ్మాయి ఇప్పటికే చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడింది. దాన్ని తలుచుకునే కుమిలిపోతుంది. తనని ఇంకా నీ మాటలతో బాధపెట్టు. హేమంత్ మాటలకు అలాగే అన్నయ్య అన్నాడు సుమన్. వర్షినికి జ్వరం తగ్గడానికి 4 రోజులు పట్టింది. ఈ 4 రోజులు టైంకి మెడిసిన్ ఇచ్చి జ్యూస్, ఫుడ్ స్వయంగా అందించి తన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు సుమన్. హేమంత్ ఊరికి వెళ్ళగానే కుమారస్వామి ద్వారా వర్షిని విషయం తెలుసుకున్నాడు. వర్షిని ప్రేమించింది శశి అని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అంటే వర్షిణిని ఆ పరిస్థితి తీసుకొచ్చిన రాక్షసుడు శశినా? నమ్మలేకపోయాడు హేమంత్. ఆ బాబు పేరు చెప్పి ఎవరో తీసుకెళ్లి మాయం చేసి ఉంటారని అనుకుంటున్నారు చిన్నబాబు, పోలీసులు, ఊర్లో వాళ్ళంతా అని చెప్పాడు కుమారస్వామి. వర్షిని మాటలు గుర్తుకొచ్చాయి హేమంత్కి. తనని నమ్మించి మోసం చేశారని చెప్పింది అంటే ఖచ్చితంగా వాడు శశిని. హేమంత్ రక్తం సలసలా మరిగిపోయింది. రే శశి, పైకి ఇంత మంచివాళ్ళ, బుద్ధిమంతుడిలా ఉండే నీలో ఇంతటి దుర్మార్గుడున్నాడా? నువ్వు చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదు రగిలిపోతూ మనసులో అనుకున్నాడు హేమంత్. మరోవైపు పోలీసులు వర్షిని విషయం ఏం తేల్చకపోయేసరికి హేమంత్ హెల్ప్ తీసుకోవాలి అనుకుని హేమంత్ వచ్చాడేమోనని రోజు కుమారస్వామి దగ్గరికి వెళ్ళి అడుగుతున్న వైష్ణవి చివరికి ఈరోజు అతను వచ్చాడని కుమారస్వామి చెప్పడంతో మీట్ అవ్వాలి అనుకుంది. మధ్యాహ్నం తండ్రికి తినిపించి ఫేస్ వాష్ చేసుకుని రెడీ అవుతుంటే హేమంత్ కార్ వాకిట్లో ఆగింది. అతడు కారు దిగి ఇంట్లోకి వచ్చాడు. జడ వేసుకుంటున్న వైష్ణవి జడ సగంలో వదిలేసి అతడి కోసం చేరువేసింది. మీరొచ్చారని కుమారస్వామి బాబాయ్ చెప్పాడు. నేనే వద్దామని అనుకుంటున్నాను, మీరే వచ్చారు. రాకూడదా? ఎందుకు రాకూడదు? ఇప్పటికే చాలా శ్రమ తీసుకున్నారు మా కోసం. అయినా మళ్ళీ మళ్ళీ శ్రమ పెట్టక తప్పేటలేదు. ఏ విషయంలో ఎలా చెప్పాలో, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియడం లేదు. మీ చెల్లెలి విషయమేనా? కుమారస్వామి చెప్పాడు. ఎవరో గొప్ప డ్రామా ఆడి మీ చెల్లెల్ని తీసుకెళ్లారని. పోలీస్ రిపోర్ట్ ఇచ్చావేమో. ఎంతవరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ అడిగాడు హేమంత్. ఎంతవరకు రాలేదు. ఉన్న చోటే ఉంది. అవతలి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. ఇన్స్పెక్టర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నాడేమో అని నా అనుమానం. భయపడకపోయినా డబ్బిచ్చి తమ మీద కేసు పెట్టకుండా చూసుకోగలరు. మీరు ఇన్స్పెక్టర్ని కలిసి చెప్తే ఏమైనా శ్రద్ధ తీసుకుంటాడేమోనని ఆశ. ఆ మాట చెప్దామని మిమ్మల్ని కలుద్దామనుకున్నాను.
నేను ఇప్పుడు సిటీ వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను. వచ్చాక తప్పక అతన్ని కలిసి చెప్తాను. ఉదయమే వచ్చారేమో, అప్పుడే వెళ్తారా? పనుంది. కన్నాని చూసారా? నేననే హాస్పిటల్కి వెళ్ళి చూశాను. తన ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అయింది. వచ్చే ఆదివారం ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేశారు. వాణ్ణి చూడాలనిపిస్తుంది. ఉదయం వెళ్ళి చూసొస్తాను అంది వైష్ణవి. బస్సుకు వెళ్ళడం ఎందుకు? ఇప్పుడు నా కార్లో రావచ్చు కదా. హేమంత్ మా ఇంటికి రావడం చూసి ఇప్పటికే చెవులు కొరుక్కుంటున్నారు, ఇరుగు పొరుగు. ఇక అతని కారులో చీటికి మాటికి ఎక్కి తిరిగితే ఏమైనా ఉందా? ఉదయం వంట చేసి నాన్నకు తినిపించి పక్కింటి అమ్మకు అప్పజెప్పొస్తాను అంది వైష్ణవి. అయితే రేపు మధ్యాహ్నం హాస్పిటల్లో కలుద్దాం. ఉండండి, టీ తీసుకొస్తాను. ఇప్పుడు ఆ మర్యాదలేం వద్దు. హేమంత్ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వైష్ణవి హాస్పిటల్కి వెళ్ళి కన్నాని చూసేసరికి మధ్యాహ్నమైంది. కన్నాని చూసి సంతృప్తి పడింది వైష్ణవి. వాడి ముఖంలోకి మంచి కాంతి వచ్చింది. కొద్దిగా ఒళ్ళు కూడా చేశాడు. యాక్టివ్గా కనిపిస్తున్నాడు. ఆపరేషన్ అయిపోతే నేను స్కూల్కి వెళ్ళొచ్చు కదా, మా ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడుకోవచ్చు కదా అని అడిగాడు కన్నా ఆశగా. స్కూల్కి వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు, నువ్వు ఏం చేయాలంటే అది చేయొచ్చు అంది వైష్ణవి తమ్ముడి తల మీద ఆప్యాయంగా నిమురుతూ. కన్నాతో మాట్లాడుతుండగాని హేమంత్ వచ్చాడు. ఆ అమ్మాయి చూడరా, లోపల చెల్లి గురించి గుండె నిండా బాధ బెంగ ఉన్నా అవన్నీ దాచి తమ్ముడితో ఎంత బాగా నవ్వుతూ మాట్లాడుతుంది. ఎన్ని కష్టాలు తనకి. తమ్ముడు ఇలా, చెల్లి అలా, తండ్రి ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నాడు. ఇటు తమ్ముడిని తండ్రిని చూసుకుంటూ చెల్లి కోసం ధైర్యంగా పోరాడుతుంది. ఇంత చిన్న వయసులో ఎంత మెచ్యూరిటీ, ఎంత రెస్పాన్సిబిలిటీ అన్నాడు అరవింద్. హేమంత్ అడ్మైరింగ్గా చూస్తుండిపోయాడు వైష్ణవిని. నువ్వు నిస్వార్థంగా కన్నాకి ఆపరేషన్ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీరా. నువ్వు నిజంగా ఆ అమ్మాయిని ప్రేమిస్తే తను నీకు ఖచ్చితంగా దగ్గరవుతుంది. కానీ వర్షిణి విషయం వైష్ణవి దగ్గర ఎక్కువ రోజులు దాచడం మంచిది కాదు అని చెప్పాడు అరవింద్. సాలోచనగా తలాడించాడు హేమంత్. కన్నాతో అది ఇది మాట్లాడి అరగంట తర్వాత బయలుదేరడానికి సిద్ధమైంది వైష్ణవి. నేను ఊరికొస్తున్నాను, నా కారులో రావడానికి ఏమైనా అభ్యంతరమా అడిగాడు హేమంత్. అభ్యంతరమేం లేదు, కానీ నేను బస్సులో వస్తాను. దేనికి సంకోచం? నిన్ను సాయంత్రం పిలిచినా తప్పించుకున్నావు. ఇంకా నా మీద నమ్మకం కలగడం లేదా? అబ్బే, అదేం కాదు. అదేం కాకపోతే దేనికి అభ్యంతరం? నా కారు చేసుకున్న పాపం ఏమిటి, బస్సు చేసుకున్న పుణ్యం ఏమిటి? ఈ మాత్రానికి అంతంత మాటలు దేనికి? వస్తాను, కానీ చాలా హెడేక్గా ఉంది. అర్జెంటుగా ఒక కప్పు వేడివేడి టీ కావాలి. అలాగే, ఏదైనా హోటల్కి వెళ్దాం అన్నాడు బయటికి నడుస్తూ. వర్షిణి తన గురించి అక్కకి చెప్పకూడదని చెప్పబట్టి, కానీ లేకపోతే మా ఇంటికి వెళ్ళి టీ తాగి వెళ్దాం అనేవాడు. 10 నిమిషాల తర్వాత ఓ స్టార్ హోటల్ ముందు కార్ పార్క్ చేశాడు హేమంత్. దిగి వైష్ణవి వైపుకొచ్చి డోర్ తీశాడు. వైష్ణవి దిగి అతన్ని అనుసరించింది. ఏసీ గది చాలా చల్లగా ఉంది. ఎక్కడ నుండో తేలి వస్తున్నట్టుగా పాట ఒకటి మధురంగా వినిపిస్తుంది. లైట్గా టిఫిన్ ఏదైనా తీసుకుంటావా? వద్దు, టీ చాలు. నాతో ఖర్చు పెట్టించాల్సి వస్తుందనా? అయితే డబ్బులు నేనేమి ఇవ్వను, నువ్వే ఇద్దు కానీ. వైష్ణవి హ్యాండ్ బ్యాగ్లోంచి చిన్న పర్సు ఒకటి బయటికి తీసి తెరిచి చూసింది. 500 నోట్లు 2, కొంత చేంజ్ ఉన్నాయి. దీనికి సరిపోయేటట్టు ఆర్డర్ ఇవ్వండి. ఎంతుందేమిటి? ఏది ఇలా ఇవ్వు, చూస్తాను. చేయి చాచి పర్సు అందుకున్నాడు. ఆ పర్సుని ఎంతో ఇష్టంగా, ప్రియురాలి ముఖాన్ని దోసిట పట్టినంత ఆపేక్షగా పట్టుకొని అటు ఇటు తిప్పి చూశాడు హేమంత్. తర్వాత నోట్లు లెక్కబెట్టి, ఇది నీ కష్టార్జితం కదూ, ఐ లైక్ ఇట్. ఇది నా ఒక్కదాని కష్టార్జితం కాదు, మా వర్ష శ్రమ కూడా ఉంది ఇందులో. ఇంటి పనుల్లో దానికంత ఓపిక ఉండేది కాదు, కానీ పిల్లలకి ట్యూషన్లు చక్కగా శ్రద్ధగా చెప్పేది. నిశ్చితార్థం రామాడి ఊరంతా చూస్తుండగా ఎత్తుకెళ్ళారు దాన్ని. ఆ దుర్మార్గులు దాన్ని అనుభవించి తమ నేరం బయటపడకుండా చంపేసుంటారు. లేక అదే ఆ దారుణం భరించలేక చచ్చిపోయి ఉంటుంది. ఆ ఇన్స్పెక్టర్ కూడా ఏటి ఒడ్డున పగిలిపోయిన దాని చేతి గాజులు తెచ్చి చూపించి ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఎంత అందమైన పుట్టుక దానిది. నా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం. మా అమ్మ దానికి రోజు దిష్టి తీసేది. అందమే దానికి శత్రువైంది. వైష్ణవి కళ్ళు కన్నీటితో నిండుకున్నాయి. మరో సందర్భమైంది. హేమంత్ చిలిపిగా అడిగేవాడు, ఏ నీకు తీసేది కాదా మీ అమ్మ దిష్టి అని. ఆమె విషాదాన్ని పంచుకోవాల్సిన సమయం ఇది. హేమంత్ ఆర్డర్ ఇచ్చినవి ప్లేట్లలో టేబుల్ మీదకి వచ్చాయి. తీసుకో వైష్ణవి. నాకేం తినాలనిపించడం లేదు. మీరు తినండి, నాకు టీ మాత్రం తెప్పించండి. టీ వస్తుంది, ముందువి తిను.
చిల్లీ చికెన్ ప్లేట్ ఆమె ముందుంచాడు. నా మనసు బాగాలేదు. మా కన్నా ఆపరేషన్ సక్సెస్ అవుతుందో లేదోనని దిగులు. మా వర్షం ఇక కళ్ళకు కనిపించదనుకుంటే నా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది. మా నాన్న రోజు అడుగుతున్నాడు, వర్షం ఎప్పుడొస్తుందమ్మా, వర్షం ఎప్పుడొస్తుందమ్మా అని. అది మా మేనత్త దగ్గరికి వెళ్ళిందని అబద్ధం చెప్పాను. నిజం చెప్తే ఎప్పుడో పోయే ప్రాణం అప్పుడే పోతుందని. కానీ ఎన్నాళ్ళని నిజం దాచగలను? నిజం తెలిసిన రోజున ఆయన ఊపిరి ఆగిపోతుంది. కంటి పాపలా చూసుకునే అమ్మ చిన్నప్పుడే విడిచిపోయింది. నాకు చేదోడు వాదుడుగా ఉండే వర్షం లేదు. నాన్న కూడా ఉండడు. కన్నా ఏమో అలా ఉన్నాడు. వాళ్ళెవరూ లేని రోజును నేను ఊహించలేకపోతున్నాను. వైష్ణవి తల టేబుల్ మీద పెట్టి ఏడవసాగింది. తనని చూసి హేమంత్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇద్దరి మధ్య ఉన్న ప్లేట్లని ఓ పక్కకి జరిపి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. లేనిపోని ఊహించుకుని బాధపడుతున్నావు వైష్ణవి. మీ వర్షిని ఎక్కడో బతికి ఉంటుంది. నీ దగ్గరికి తప్పకుండా వస్తుంది. మీ కన్నా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. మీ నాన్నకి మంచి వైద్యం జరిగితే కోలుకుంటాడు. నువ్వు మీ వాళ్ళందరి మధ్య నవ్వే రోజు తప్పకుండా వస్తుంది ఆర్ద్రంగా అన్నాడు. రాదు, నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? నా జీవితంలో ఇక ముందున్నదంతా చీకటి అని అంటూ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఏడుస్తూ ఉంది. ఏదేదో ఊహించుకుని అనవసరంగా భయపడుతున్నావు వైష్ణవి. నీ చెల్లెలు క్షేమంగా ఉంది. మీ కన్నాకి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. మా చెల్లెలు క్షేమంగా ఉందా? ఎక్కడుంది? మీకెలా తెలుసు? చివున తలెత్తి చూసింది వైష్ణవి. తెలుసు, వివరాలు అడక్కు. ప్రస్తుతం చెప్పలేను. నీ బాధ చూడలేక ఆమె క్షేమంగా ఉందని చెప్పాల్సి వచ్చిందే కానీ అసలు అది కూడా చెప్పేవాణ్ణి కాదు. హఠాత్తుగా ఆగ్రహంగా మారిపోయింది వైష్ణవి. ఇప్పుడు కదా నీ అసలు రూపం బయటపడింది. నా చెల్లెల్ని మాయ చేసింది నువ్వన్నమాట. ఆ పని నీదే అయి ఉంటుందని శేషి తండ్రి చాలా కరెక్ట్గానే చెప్పాడు. ఇన్స్పెక్టర్ కూడా ఎంక్వైరీ చేస్తే నువ్వు ఆ రాత్రి ఉన్నట్టుండి మాయమైపోయావని, నువ్వు మాయం కావడానికి వర్షం ఆ సాయంత్రం ఎంగేజ్మెంట్ డ్రామాతో మాయం కావడానికి ఏదో లింక్ ఉండొచ్చునని అనుమానించాడు. నేనే పిచ్చిదాన్ని వాళ్ళ మాటలు నమ్మలేదు. నువ్వు మరీ ఇంత నీచుడివని అనుకోలేదు. నువ్వు ఒట్టి నీచుడివి కాదు, కామ పిశాచివి, పరమ దుర్మార్గుడివి. ఆగ్రహ ఆవేశంతో ఊగిపోతూ ముందున్న ప్లేట్లన్నీ ఎత్తి అతని మీదకి విసిరింది. గ్లాసులో ఉన్న నీళ్లన్నీ అతని ముఖాన కొట్టింది. నీలాంటి నీచుడి డబ్బుతో నా తమ్ముడు బ్రతకడం కంటే చావడం మేలు. వాణ్ణి ఇప్పుడే మా ఊరు తీసుకెళ్ళిపోతాను. చాలు నువ్వు చేయించిన ట్రీట్మెంట్. ఇక చాలు నీ హెల్ప్. నిన్ను ఊరికే వదలను. సుడిగాలిలా బయటికి పరిగెత్తింది వైష్ణవి. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు షాక్తో మతిపోయినట్టయింది హేమంత్కి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? హేమంత్ ఏం చేయబోతున్నాడు? వైష్ణవిలో కలిగిన అనుమానాన్ని అతను క్లియర్ చేయగలుగుతాడా? వర్షిణి గురించి వైష్ణవికి తెలుస్తుందా? వర్షిణి వల్ల వైష్ణవి హేమంత్ల మధ్య దూరం తగ్గుతుందా పెరుగుతుందా? అద్భుతమైన కథనంతో ఊహ కందని మలుపులతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.